హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు శివాస్ కిచెన్. ఈరోజు వీడియోలో నేను దావత్ స్టైల్ మటన్ గ్రేవీ కర్రీని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇది పూరీల్లోకి, చపాతీల్లోకి, బగారా రైస్‌లోకి చాలా బావుంటుంది. ఇంట్లో ఏవైనా పండుగలున్నప్పుడు ఇలా చేసుకొని తినండి. మటన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మంచి గ్రేవీతో కూడా వస్తుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా పావు కేజీ మటన్ ముక్కల్ని ఇలా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 2, 3 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. 3 మీడియం సైజ్ టమాటాలని కూడా ఇలా చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. ఒక ఎండు కొబ్బరి తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోండి. 2 టేబుల్ స్పూన్ గసగసాలు, ఒక బగారా ఆకు, 4 లవంగాలు, 2, 3 ఇలాచీలు, కొద్దిగా దాల్చిన చెక్క, హాఫ్ స్పూన్ షాజీరా. ముందుగా ఒక చిన్న కడాయి తీసుకొని అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలను వేసుకొని ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా మనం తీసి పెట్టుకున్న గసగసాలని కూడా ఎక్కువ వేయించకుండా లైట్గా వేయించుకొని ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. ఇవి చల్లబడిన తర్వాత ఒక మిక్సీ జాడీలో ముందుగా వీటిని పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ తీసుకొని ఇందులో వేసుకొని మళ్ళీ మెత్తగా పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్ కాబట్టి ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది, లేదంటే నీచు వాసన వస్తుంది. ఆయిల్ వేడయ్యాక మనం తీసి పెట్టుకున్న హోల్ గరం మసాలా వేసుకొని ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవ్వడానికి కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. ఇలా సాల్ట్ వేయడం వల్ల ఇవి తొందరగా ఫ్రై అవుతాయి. ఉల్లిపాయలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో మనం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న మటన్ ముక్కల్ని వేసుకొని మటన్ ముక్కలు ఒక 50% ఉడికేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసుకొని మటన్ ఉడికిందో లేదో చూసుకోండి. ఇలా ఒక 50% ఉడికిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసినప్పుడే ఇందులో మనం 3 టేబుల్ స్పూన్ కారం, 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలి. ఇలా వేసాక ఒకసారి బాగా మిక్స్ చేసుకొని టమాటాలు మెత్తబడేంత వరకు మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. టూ మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. టమాటాలు ఇలా మెత్తగా ఉడికిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకొని ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని ఈ ముక్కలు మొత్తం మునిగేంత వరకు వాటర్ పోసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసుకొని మనం కొద్దిగా కొత్తిమీర కూడా ఇందులో వేసుకొని ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. 1 మినిట్ తర్వాత మూత తీసుకొని ఆయిల్ మొత్తం ఇలా పైకి తేలిన తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన మటన్ గ్రేవీ కర్రీ రెడీ. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం శివాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.